వాడిపోనిది స్నేహం ఒక్కటే, వీడిపోనిది నీడ ఒక్కటే, హద్దంటూ లేనే లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే. కష్టమొచ్చినా నష్టమొచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే. కార్ రెడీ, నేను రెడీ. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. నాన్న నువ్వు నా ప్రాణం అని నా కాశీ గడిసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల కోత అన్నట్టు ఎవరు నీకు తెలుసా? కోతలింగ అన్నట్టు ఎవరో తెలుసా? అది ఎవరు వందనాలమ్మా అమ్మా వందనాలు. మేమైతే వెనుకటి నుంచి వస్తున్న మా ఆచారాన్ని కంటిన్యూ చేసినాం. ఇలా ముచ్చట ఏంటిదంటే చిన్నదానికి అంటే పోషమ్మ కాడ, అంటే మా కొండపూర్ పోషమ్మ కాడ 5 కత్తలు ఎంటికలు తిన్నాం. నేసినావా? నేస్తేనే విత్తుదా, మన విత్తాను చూసిన బాధ మన సబ్స్క్రైబర్ ఎంటికలు తీసుకున్నాం. ఘోరంగా ఏడ్చింది మార్నింగ్ అయితే, మంచిగా అనిపించలే. అంటే నంజు తయారైంది, నంజు బాగా వామిటింగ్స్ బాగా చేసుకుంటుంది. ఎడిటింగ్ చేయాలని అంటుంది. నిజానికి ఇలా సండే ఏదో ఒక వీడియో పెట్టాలి కానీ మనం ఎడిటింగ్ చేయక కనుక ఫైనల్ చేయక మమ్మీ అయితే గిల్లి అంటే ఏంటి, మమ్మీ అయితే గిల్లి పట్టుకు రావాలంటే ఎట్లుండే బాగా పూరంగా అవుతుంది. మంచిగానే ఉండదు అనిక. ఇవాళ ఫాదర్స్ డే అట కానీ అవునా? మీ నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పవా? నిజంగా చెప్పాలంటే నేను మొన్న ఎవరు అన్నారే, అన్నప్పుడు మంచిగా నువ్వు అన్నట్టు నేను కూడా అనుకున్నా కానీ అసలు కార్యక్రమాలు సాధికంట నాకేం ఇస్తావురా కర్రదాన్ని. నాన్నకంటే మీతో కిస్సి కిస్సి అని కిస్సి నాన్నకి హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అను. నాన్న నువ్వు నా ప్రాణం అని నా అది పోస్ట్ పెట్టుకుంటా. ఇలా ఫాదర్స్ డే అనట, మన వాళ్ళందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. మా బాబు కూడా చెప్పాలి. ఆడిపోతావు కదా, పోయినాక మీ డాడీ నువ్వు ఒక ఫోటో దిగి అది నువ్వు ఒక ఫోటో దిగి పెట్టుర్రి, 2 కలిపి కెమెరాలు ఇస్తాం. ₹5 వేసింది, 5 లక్షల కోరిక పోతాయి. అదే 5 లక్షల కోరిక, కోటి కోరిక. అదే పోషమ్మ కాడికి డైరెక్ట్ మా వాళ్ళు వంటలు చేస్తా బాగా ఎత్తానవా? ఏ వెరీ గుడ్ గర్ల్. ఎడ పెట్టా? నేను పెట్టానా? ఫ్రిడ్జ్లో పెట్టానా? ఫ్రిడ్జ్లో ఇంట్లో ఈడ పెట్టాను. కళ్ళు అబ్బా ఇప్పుడు ఓదాపుతారు ఎవరు కాదు. ఇక మేమే మంచిగా పెట్టాం. వచ్చింది మీరు లేట్ అయినా ఇంకా మేము వీళ్ళు సైరావారికి వెళ్ళా. ఏ టిఫిన్ చేసినా మ్యామ్? తిన్నారా మీరు? తిన్నారా? ఇక్కడంతా టిఫిన్ చేస్తాం. టిఫిన్ చేసిన వాళ్ళే కథం. కాశీ గడిసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల అల్లరి చేష్టలమ్మాడి. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. ఖర్చు పెడతాడు నాన్న బాగా. ఎప్పుడవుతున్నారు కంట్రోల్ పెడతాడు మిమ్మల్ని, కంట్రోల్ అయితే కంట్రోల్ ఆల్రెడీ. ఎంత అవుతుంది? మా 11:30 అవుతుంది. పార్రా
జీతం వస్తా నీకే జీతం లేదు ఏం లేదు బాంచం ఏం లేదు వాళ్ళ బుద్ధి 5 10 ఇస్తే చేస్తాను సాకిరి వాడు కొన్ని కొత్తారు తేలిగా అంటారు వాళ్ళు 10 ఇస్తారు అట్ట చిన్నగా ఇస్తా అంటారు అడుగుతాం అవి కొత్తారు గట్లా జీతం లేదు ఇక మాట్లాడే పట్ల దగ్గరికి పోయి దగ్గులు ఇవ్వకుండా పిల్లలకి ఇంట్లో చీమలు పట్టకుండా చక్కెర పిల్లలకి దగ్గులు ఇవ్వకుండా ఓమం పొక్కి వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా కప్తే మళ్ళీ తీసుకుండేనా మీరే ఇదేనా ఏం చెప్తాను జుట్టు వేస్తాను బోరు వేస్తాను ఏం చెప్తాను కోడి పాప ముట్టు అత్త ఇంకేమన్నా ఉన్నాయని అంత అయిపోయినాయి ఇగో నీ బయట పోతలింగన్న కాడ మొక్కి నువ్వు ఒక కొబ్బరికాయ కొట్టి నేను ఈడ కొడతా కోతలింగన్న అంటే ఎక్కడ ఉంటావు ఇదే నువ్వు తువాల కప్పిందేనా ఎప్పుడు కొట్టాలి ఇప్పుడే ఇగో ఏంటి నేను కొడతా ఇక్కడ కొడతాను సరే పోతలింగన్న అంటే ఎవరు మీకు తెలుసా పోతలింగన్న అంటే ఎవరో తెలుసా ఏంటి అది ఎవరు వాళ్ళు నువ్వేం చెప్పి మీకు తెలుసా పోతన్న అంటే ఎవరు నీకు తెలుసా పోతలింగన్న అది ఎవరు వాళ్ళు తమ్ముడు ఏం తెలియదు చిచ్చిగా తెలుసు చిచ్చి అట్లా మంచిగా ప్రశాంతంగా ఉంటాను నిజానికి ఈ రోజులలో చాలా మందికి మన పండుగలు పద్ధతుల గురించి పెద్దగా తెలియదు కానీ వెనకట అట్లా ఉండవు అందరికి తెలిసిందేనా ఏదున్నా పద్ధతిగా చేసేటోళ్ళు ఇక మేమైతే వెనకటి నుంచి వస్తున్న మా ఆచారాన్ని కంటిన్యూ చేసినాం మేమనే కాదు చాలామంది ఇట్లనే చిన్నోళ్ళకి కావచ్చు వైష్ణవులకు కావచ్చు వాళ్ళకు కూడా చిన్నప్పుడు ఇట్లనే చేసింది బామ్మర్ సెకండ్ ఎత్తుకొని కూకుంటు నువ్వు మేమైతే మొక్కల ప్రకారం 5 కత్తెరలు అయితే ఎంటికలు కత్తిరించి స్టార్ట్ చేసినాం కానీ ఆడో పూస ఈడో పూస కట్ చేసిన కానీ మాకు చిన్న పూస కానీ ఇక కత్తిరించిన ఎంటికలను తెల్ల పేగులే అయితే మా అమ్మ పోయి పోషమ్మకు కూడా వెనకాల అంటే ఇట్లా కట్టింది ఎందుకే అమ్మ అంటే ఇవి దొంగ ఎంటికలు అంటే మనకు తీసేటి దొంగ ఎంటికలు కాబట్టి గుడ వెనకాల ఇట్లా కట్టాలి అది ఇది అని చెప్పింది మంచిగా అనిపించింది నాకైతే తర్వాత కొబ్బరికాయ కొట్టింత పలారం తయారు చేసి పంచిన ఎప్పుడు ఎడుతుంది నీకే చూడిగా మంచిదేనా గిలాసా అయిపోయింది మా మొక్కులు ఇంటికి పోతాను ఇంటికి పోయి ఒకడంతా తిని ఇక కోసేపు పండుకుంటే పడంత అయిపోయినట్టే నైనికమ్మా నైనిక చిన్న చిన్న నైనిక చిక్క చిక్క నైనిక నీకు పెట్టడానికి చేతులు మంచిగా కడుక్కుంటా అయిపోయింది ఒక్క పొద్దు ముక్కలు బాగా అయిపోయి బాగా మీ నాన్నకైతే
ఇదేవరో మన సబ్స్క్రైబర్ తెచ్చిళ్ళు డ్రెస్. అవునా? ఇక్కడ అంత అందరు తిన్నారు. గాడ్పు వారం స్టార్ట్ అయింది చూడండి. పూరంగా గాడుపు పెడతాను. మబ్బులు ఎట్లా వచ్చినాయి చూసినా, వర్షం బాగానే వచ్చేటట్టు. కానీ ఎంటికలు తీసిన తర్వాత అంటే నిద్ర చేయాలి. నిద్ర చేసి పోతాను అది కొంచెం నిద్ర చేసి 10-11 వరకు పోతా అన్నట్టు ప్లాన్ చేస్తాను. అయితే బాగానే వస్తుంది. సో ఇంతే ఎల్లడికైతే ఇది మన ముచ్చట. నా వెనుకకు పోషమ్మ గడ ఎంటికలు తీసినాం, అదే చిన్న ముచ్చట. మీకు ఎట్లా అనిపించింది ఏమో నాకు తెలియదు, కానీ అంటే ఒక మన సాంప్రదాయం అయితే మీకు చెప్పిన వాళ్ళ తృప్తి అయిపోయింది. థ్యాంక్ యూ. ఇక సోమవారం అంటే రేపే ఇక వెంబడాడ పోతాను కూడా, తర్వాత అక్కడ నుంచి నల్గొండ కొండగట్టి. సో ఇట్లా ప్లాన్ చేసిన ఇవన్నీ ఒట్టెక్కాలి. ఒట్టెక్కిన తర్వాత అంటే మొక్కులన్నీ ఒట్టెక్కాలి. ఒట్టెక్కిన తర్వాత ఇక మళ్ళీ షూటింగ్కి వెళ్తాం. ఇక సోన్ సిరీస్ కూడా ఇక కంప్లీట్ మినిమం 5 ఎపిసోడ్లు అన్న కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. అందుకే వెయిటింగ్ అంతే. అందరూ ఏ వీడియో పెట్టినా, ఏ పోస్ట్ పెట్టినా మన వాళ్ళు అందరూ సిరీస్ ఎప్పుడు అని అడుగు. సో ఇంతే. మీకు ఇంకా మీరు ఏమైనా అడుగుంది కామెంట్లు అడిగితే నెక్స్ట్ వీడియోలో ఏమైనా క్లారిటీ ఇచ్చుకుందాం. ఇంతే ఇయ్యాలకైతే ఇది మనం వచ్చేట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో వల్ల ఈవినింగ్ చూస్తాను అందరికీ. గుడ్ ఈవినింగ్. బాయ్ చెప్పుర్రి. యమునా తీరం సంధ్యారాగం నిజమై